హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లిటిల్ వరల్డ్. వెల్కమ్ టు శ్రీశైలం డే 3 వ్లాగ్. మేము శ్రీశైలం నుండి రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యాము. రిటర్న్లో మా ఫస్ట్ స్టాప్ పాలధార పంచదార. శ్రీశైలం టెంపుల్ నుండి పాలధార పంచదార 4.5 కిలోమీటర్స్ ఉంటుంది. పాలధార పంచదారకి 150 స్టెప్స్ దిగి కిందకి వెళ్ళాలి. ఈ దారిలోనే చాలా షాప్స్ కనిపిస్తాయి. ఇక్కడ నల్లమల అడవులలో సహజంగా దొరికే తేనె, ఉసిరి, షీకాయ, కుంకుడికాయలు, ఆయుర్వేద మూలికలు దొరుకుతాయి. న్యాచురల్ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి అనుకునే టూరిస్టులు ఇక్కడ ఆగి షాపింగ్ చేస్తారు. నెక్స్ట్ మనం పాలధార పంచదార దగ్గరికి వచ్చేసాం. అసలు ఈ ప్రదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే, పాల అంటే నుదురు, ధార అంటే ప్రవాహం. పరమశివుని నుదురు నుంచి ఈ జలధార పుట్టింది అని నమ్మకం. అలాగే పంచదార అంటే పరమశివుని 5 స్వరూపాలని సూచించే 5 జలాల ప్రవాహం అని చెప్తారు. అందుకే ఈ పవిత్ర ప్రదేశానికి పాలధార పంచదార అనే పేరు వచ్చింది. మరొక విశేషం ఏంటి అంటే, ఇక్కడ జగద్గురు ఆదిశంకరాచార్యులు ఇక్కడే ధ్యానం చేసి ప్రసిద్ధ శివానంద లహరిని రచించారు అని నమ్ముతారు. అందుకే ఈ ప్లేస్ ఓన్లీ టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన పవిత్ర స్థలం కూడా. మీరు కూడా శ్రీశైలం వచ్చినప్పుడు టెంపుల్ దర్శనంతో పాటు ఈ అందమైన పాలధార పంచదారని తప్పకుండా మీ ట్రావెల్ లిస్ట్లో ఇంక్లూడ్ చేయండి. ఈ దారిలోని శిఖర దర్శనం కూడా ఉంటుంది. ఈ ట్రిప్లో మేము పాతాళగంగా శిఖర దర్శనాన్ని స్కిప్ చేశాము. ఎందుకంటే వీకెండ్ కావడం వల్ల చాలా క్రౌడ్ ఉంది. మేము ఇది 4th టైం శ్రీశైలంకి రావటం. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ మేము చూసేసాము. అలాగే శిఖర దర్శనం చేసుకోవడానికి టికెట్ ఉంటుంది. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఒకళ్ళకి 20 రూపీస్ తీసుకున్నారు. పాతాళగంగ దగ్గర కృష్ణానది వ్యూ చాలా బాగుంటుంది. పాతాళగంగ దగ్గరికి వెళ్ళాలి అంటే మెట్ల దారిలో వెళ్ళొచ్చు, లేదా రోప్వేలో కూడా వెళ్ళొచ్చు. అక్కడ రోప్వే ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా చాలామందికి తెలియని మరో పవిత్రమైన ప్రదేశం ఉంది. అదే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ నల్లమల ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది. శ్రీశైలం నుండి 21 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అక్కడికి మన ఓన్ వెహికల్స్ని అలో చేయరు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతితో నడిచే జీప్స్ మాత్రమే వెళ్ళాలి. జంగిల్ రోడ్ మొత్తం రఫ్గా ఉంటుంది కాబట్టి ఈ జీప్స్ మాత్రమే అలో చేస్తారు. ఈ జీప్లో వెళ్ళి రావడానికి ఒక్కొక్కళ్ళకి 1000 రూపీస్ ఉంటుంది. టికెట్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఆన్లైన్లో కొన్ని టికెట్స్ మాత్రమే రిలీజ్ చేస్తారు. మిగిలినవి శిఖర దర్శనం దగ్గర ఉన్న బుకింగ్ కౌంటర్లో ముందు రోజు అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి. వీకెండ్ హాలిడేస్లో టికెట్స్ చాలా ఫాస్ట్గా బుక్ అయిపోతాయి కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకోవాలి. మేము శ్రీశైలంకి వచ్చేటప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి ఘాట్ రోడ్, నల్లమల ఫారెస్ట్ వ్యూని మిస్ అయ్యాము. ఇప్పుడు డే టైమే కాబట్టి ఘాట్ రోడ్ వ్యూని ఫుల్ ఎంజాయ్ చేశాము. ఈ ఘాట్ రోడ్ మొత్తము నల్లమల అడవుల మధ్యలో వెళ్తుంది. రోడ్ అంతా పచ్చని చెట్లు, కొండలు, లోయలు, ప్రతి మలుపు ఒక కొత్త వ్యూని చూపిస్తుంది. అందుకే శ్రీశైలం జర్నీలో ఈ ఘాట్ రోడ్ కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఈ ఘాట్ రోడ్ మొత్తము నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్స్ పరిధిలో ఉంటుంది. ఇది ఇండియాలో ఉన్న అతిపెద్ద టైగర్ రిజర్వ్స్లో ఒకటి. మా పిల్లలు మాత్రం జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక ఎక్సైట్మెంట్తో విండోల నుండి బయటకు చూస్తూనే ఉన్నారు. ఏమైనా జింకలు కనిపిస్తాయా, లేదా వేరే వైల్డ్ యానిమల్స్ ఏమైనా కనిపిస్తాయా అని చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేశారు. మాకు మాత్రం ఆ రోజు వైల్డ్ యానిమల్స్ ఏమీ కనిపించలేదు.
స్టాప్ వచ్చేసరికి త్రిపురాంతకం. శ్రీశైలంకి వచ్చిన ప్రతిసారి మేము తప్పకుండా దర్శించుకునే క్షేత్రం త్రిపురాంతకం. ఈ పవిత్రమైన ఆలయాన్ని శ్రీశైల క్షేత్రానికి తూర్పు ద్వారంగా భావిస్తారు. అందుకే చాలామంది భక్తులు శ్రీశైలంకి వెళ్లే ముందు కానీ శ్రీశైలం నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కానీ తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. పురాణాల ప్రకారం త్రిపురాసురులు అనే 3 రాక్షసులను పరమశివుడు ఒకే బాణంతో సంహరించిన తర్వాత త్రిపురాంతకేశ్వరుడు అనే పేరుతో ఇక్కడ వెలిశారు అని చెప్తారు. అందుకే ఈ క్షేత్రానికి త్రిపురాంతకం అనే పేరు వచ్చింది. ఈ త్రిపురాంతకంలో మరో విశేషం కూడా ఉంది. కొండపై త్రిపురాంతకేశ్వర స్వామివారు ఉండగా కొండ కింద బాలత్రిపుర సుందరి అమ్మవారు కొలువై ఉన్నారు. త్రిపురాసురులను సంహరించడానికి ముందు ఆదిపరాశక్తి బాలత్రిపుర సుందరి రూపంలో పరమశివునికి శక్తిని ప్రసాదించింది అని చెప్తారు. ఈ అమ్మవారిని శ్రీచక్ర పీఠాధీశ్వరి అని కూడా పిలుస్తారు. మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే అమ్మవారి అనుగ్రహం లభించి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడితో మా శ్రీశైలం జర్నీ కంప్లీట్ అయింది. మా ఈ ట్రావెల్ వ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్, టెంపుల్ ఇన్ఫర్మేషన్, ఫుడ్ వ్లాగ్స్, ఫ్యామిలీ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.